నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేల్వేను గ్రామంలో బుధవారం విద్యార్థులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందస్తు నిర్ధారణ ప్రాణాలను కాపాడుతుందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. అలాగే ఈ నెల 5, 6 తేదీల్లో ఈ గ్రామంలోని రైతు సంఘం భవనంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ బురుగుపల్లి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఓటమిని గెలుపుగా మార్చుకునే సామర్థ్యాన్ని క్రీడాకారులు పెంపొందించుకోవాలని నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్నశ్రీ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరం నుండి కానవరం వెళ్లి వచ్చే విధంగా 10 కిలోమీటర్ల మేర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీలను స్పోర్ట్స్ బోర్డు ఇన్ఛార్జ్ సెక్రటరీ కెవి స్వామి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, గ్రామాల నుండి క్రీడాకారులు ఉత్సాహంతో పరుగులు తీస్తే గ్రామాల్లోని యువతలో క్రీడా స్ఫూర్తి కలుగుతుందన్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. యూనివర్సిటీ మెన్ టీముగా ఎంపికైన 6 క్రీడాకారులు ఫిబ్రవరి 15 నుండి మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం రోహత్లో జరిగే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే గెలుపొందిన ఉమెన్ టీం 6 సభ్యులు ఈ నెల 27 నుండి మంగళూరు యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. Brain, what it is to the body. When the body is fine and fit, automatically the other things also will be fit. Often I observe one thing: whosoever is involved in sports and games, issues like this, I see them with a wonderful spirit of leadership. I have this boy, I have that ma'am, and also invitation అవసరం లేదు. అలాంటి మనుషులు నాకు అనిపిస్తూ ఉంటుంది స్పోర్ట్స్ ఫీల్డ్లోనే ఉంటారని. ఒకరి కోసం ఇంకొకరు, అందరి కోసం ఒక్కడి కోసం అందరు. చాలా ప్రయత్నం అయితే చేస్తున్నా, ఏ యాక్టివిటీ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ ఈ క్యాంపస్లోనే జరగాలి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డాక్టర్ కె బాల సత్యనారాయణ, అబ్జర్వర్ ఎస్వివివి ఎల్జీ వర్మలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. స్పైరులీనా నాచు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యంత పోషకమైన ఆహారాల్లో ఒకటని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్పైరులీనా నాచు తయారీ యూనిట్ను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్ నిర్వాహకులు బోళ్ల కేశవ సత్య శ్రీనివాస్ స్పైరులీనా తయారీ విధానాలు వివరించారు. బీటెక్ పూర్తి చేసిన తాను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామంలో వినూత్నంగా స్పైరులీనా నాచు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేశానని తెలిపారు. ఈ యూనిట్లో రోజుకు సుమారు 80 కిలోల తడి నాచు ఉత్పత్తి అవుతుందని, దీనిని ఆక్వా రైతులకు కిలో 100కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. తడి నాచుని ఎండబెట్టి తయారు చేసే పొడి స్పైరులీనాను కిలో 800 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్పైరులీనా అధిక ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుందని, చేపలు, రొయ్యల పెంపకంలో మేతగా వాడితే దిగుబడి మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పితాని నరసింహారావు, గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
రాజోలు మండలం మగటపల్లి గ్రామదేవతలు ధనమ్మ వనవులమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో భాగంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ మహోత్సవాన్ని అల్లవరపు రఘుశర్మ శైవాగమ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవార్లకు కుంకుమార్చన జరిపి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 54 పనులకు గాను 13.85 కోట్లను MGNREGS నిధులు మంజూరు అయ్యాయని బుధవారం ఆయన తెలిపారు. ఆత్రేపురం మండలానికి 3.15 కోట్ల నిధులు, రావులపాలెం మండలానికి 3.60 కోట్లు, కొత్తపేట మండలానికి 3.22 కోట్లు, ఆలమూరు మండలానికి 3.88 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బండారు సత్యానందరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. SC/ST అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా SC/STలపై దాడుల నిరోధక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో కేసుల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి, కమిటీ సభ్యులు నల్లిమిల్లి శంకర్, తాళ్లూరి రాణి, కుంటం రాంబాబు, సాయం ముక్కయ్యలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2025 జనవరి నుండి 2026 జనవరి 31వ తేదీ వరకు మొత్తం 59 కేసులు నమోదయ్యాయని, వీటిలో 56 మంది బాధితులకు FIR స్థాయిలో 63.25 లక్షల రూపాయల ఛార్జ్షీట్ దశలో, 31 మందికి 68.50 లక్షల రూపాయల పరిహారం అందించడం జరిగిందన్నారు. SC/ST అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన సమయంలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు ప్రజల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లుపల్లి వినూత్న, అదనపు SP నక్కా సూర్యచంద్రరావు, ITDA PO కె రాముల్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ JD S విశ్వమోహన్ రెడ్డి, SC కార్పొరేషన్ ED ముక్కంటి, సెట్వెల్ CEO కె ప్రభాకర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాల క్రింద మంజూరైన లబ్ధిదారులకు విరివిగా రుణాలు ఇవ్వాలి, బ్యాంకర్లను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి, తణుకు తెలుగుదేశం సభలో శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం, సూచనలు సలహాలు ఇచ్చిన ప్రముఖ వైద్యుడు నాగమోహన్ రావు. SC/STల మాదిరిగా చట్టసభలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, తణుకులో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు. తిరుపతి లడ్డు కల్తీ దోషులను కఠినంగా శిక్షించాలి, డిమాండ్ చేసిన అత్తిలి జనసేన నాయకులు. కోరుమిల్లి, వెంకటరామనగూడెం గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస పుస్తకాలను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మోటార్ సైకిళ్ల ర్యాలీ. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగిస్తూ ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు. ఓటమిని విజయంగా మార్చుకునే నైపుణ్యాన్ని పెంచుకోవాలి, రాజమండ్రిలో విద్యార్థులకు హితవు పలికిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసన్న. పోషకాహారంలో ఒకటిగా స్పైరులీనా నాచును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సేవా సంస్థ.
పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన 13,85,00,000 ప్రభుత్వ నిధులు ప్రకటించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి. ఏలూరు సభలో పోలీసు అధికారులను ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.